హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక హెల్దీ స్నాక్ ఐటమ్. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, పిల్లలు ఆకలి అన్న వెంటనే ఏ జంకో ఏ చిప్స్ ప్యాకెటో ఇచ్చేయకుండా ఇలా ఇంట్లో హెల్దీ స్నాక్స్ని కానీ తయారు చేసామంటే మన ట్రెడిషనల్ స్వీట్స్ని పిల్లలకి రుచి చూపించిన వారమే అవుతాం. ఆకలి అనగానే ఒక హెల్దీ ఐటమ్ని పెట్టిన వారమే అవుతాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు. కొంచెం చిటపటలాడి నువ్వులు కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. ఆ స్టేజ్ వరకు వేపితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నువ్వులు కొంచెం కలర్ మారి ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్‌లో తీసుకుని అదే ప్యాన్‌లో 2 కప్పుల వేరుశెనగ పప్పులను కూడా వేసి వీటి తొక్క ఊడి దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా హైలో పెట్టి వేపేయకుండా సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పప్పు లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. ఇవి వేగిన తర్వాత ఇలా తొక్క తీసి రెడీగా ఉంచుకోవాలి. ఈ నువ్వుల లడ్డుకి మనం అన్నీ కూడా 1:1:1 రేషియో, అంటే 2 కప్పుల నువ్వులు, 2 కప్పులు వేరుశెనగ పప్పులు, 2 కప్పులు బెల్లం. ఇక్కడ ఇంకొక గిన్నెలో 2 కప్పులు బెల్లమేసుకుని, కొంచెం నీళ్లు, ఒక పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది ఓన్లీ బెల్లంలో ఏమన్నా నలకలు అవి ఉంటే పోవడానికి మాత్రమే. పాకం పట్టట్లేదు ఇప్పుడే. ఇలా బెల్లం కరిగిన తర్వాత బెల్లంని వడకట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే మనం నువ్వులుండ చేయబోతున్నామో అందులో వడకట్టుకున్న బెల్లంనేసి పాకంకి రెడీ చేసుకోవాలి. ఈ బెల్లం ఇలా మరుగుతూ ఉండగా ఇందులో కొంచెం యాలక్కాయ పొడి, ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఆ రుచే వేరు. చూడండి, చక్కగా నువ్వులు, వేరుశెనగ పప్పులు వేపి పక్కనుంచుకున్నాం కదా! స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని పాకాన్ని ఇలా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా బెల్లం కొంచెం దగ్గరికి పడుతుంది. స్క్రీన్‌ని జాగ్రత్తగా గమనించండి. ఇలా ఈ టెక్స్చర్‌లో బెల్లం కనిపించిన తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకుని, ఒక స్పూనుడు ఆ పాకాన్ని అందులో వేసుకుని, ఒక ముద్దలాగా చేయడానికి ట్రై చేయాలి. అలా వచ్చింది అంటే మన పాకం రెడీ అయినట్టు. చూడండి, ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇలా వేస్తే ఒక జెల్లీ ముద్దలాగా వచ్చింది కదా! ఇప్పుడు మన పాకం రెడీ అయింది. ఇప్పుడు ఈ ఉండను కూడా ఆ మరిగే పాకంలో వేసేసి, మనం ముందుగా వేపి ఉంచుకున్న నువ్వులు, వేరుశెనగ పప్పులు ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. జస్ట్ పాకం దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే చాలు. నువ్వులుండనేది ఎక్సలెంట్‌గా వస్తుంది. ముందుగా వేరుశెనగ పప్పులను వేసి, ఆ తర్వాత నువ్వులు కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు, వేరుశెనగ పప్పులు బెల్లంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉండలు చేసేసుకోవడమే. అంతే. ప్రాసెస్ అయితే ఈజీ. జస్ట్ పాకం దగ్గర కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే నువ్వులు, బెల్లం, వేరుశెనగ పప్పులు 3 కూడా హెల్త్‌కి ఎంతో మంచిది. చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా! ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా ఒక పక్క నుంచి తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకొని, అవసరమైతే అప్పుడప్పుడు చేయిని తడుపుకుంటూ, ఇలా ఏ సైజులో అయితే మీకు ఉండ కావాలో స్పూన్‌తో అంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. అంతే. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే వారం 10 రోజుల పాటు చక్కగా రోజు ఒక ఉండ తింటే చాలు. హెల్త్‌కి ఎంతో మంచిది. పిల్లలకే కాదండి, ఇంట్లో అందరూ కూడా రోజుకొక నువ్వులుండ తింటే హెల్త్‌కి ఎంతో మంచిది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. నువ్వులుండ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మర్చిపోవద్దు. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.